గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం రెవెన్యూ సంస్కరణల గురించి చూద్దాము. సో సాలార్జంగ్ సంస్కరణల్లో అతి ముఖ్యమైన సంస్కరణలు ఏంటి అంటే మనకి రెవెన్యూ సంస్కరణలు అనమాట. సో ఆ రోజుల్లో నిజాం పాలనలో భూమిని 4 భాగాల కింద విభజించడం జరిగింది. అవి ఏంటి అంటే కల్సా, సర్ఫేకాస్, పైగా, జాగీర్లు. ఇవి 4 రకాలు కూడా ఎక్కడ అంటే నిజాం పాలనలో భూమిని ఆ 4 రకాలుగా విభజించే వాళ్ళు అనమాట. సో వాటిని బట్టి శిస్తు నిర్ణయ పద్ధతులు కూడా ఉండేవి. సాలార్జంగ్ ప్రధాని అయిన అనంతరం భూమి శిస్తు పెంపునకి సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఫస్ట్ ఏంటి అంటే 1864లో మనకి రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశాడు ఈ 1వ సాలార్జంగ్. ఇది దివానీ ప్రాంతంలో మరియు బ్రిటిష్ వారి నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో రెవెన్యూ పరిపాలన వ్యవస్థను పర్యవేక్షించేదన్నమాట. అంటే మనకి ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ బోర్డు ఉంది కదా, దాని విధులు ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది అంటే దివానీ ప్రాంతంలో మరియు బ్రిటిష్ నుంచి మనం ఏదైనా భూమిని స్వాధీనం చేసుకుంటాం కదా, ఆ ప్రాంతాల్లో కూడా రెవెన్యూ పరిపాలన వ్యవస్థను పర్యవేక్షిస్తుంది అనమాట ఈ బోర్డు. సో దీనిలో ఒక అధ్యక్షుడు ఉంటారు, 4 సభ్యులు ఉండేవాళ్ళు. బోర్డు ఇచ్చేటువంటి ఉత్తర్వులపై ముకరం ఉద్దౌలా సంతకం తీసుకునే వాళ్ళు అనమాట. అంటే ఈ రెవెన్యూ బోర్డు ఏదైనా ఉత్తర్వులు ఇస్తే దానిపైన ముకరం ఉద్దౌలా సంతకం తీసుకునేవారు. ఇతను ప్రధాని ఆధ్వర్యంలో రెవెన్యూ పరిపాలనను పర్యవేక్షించేవాడు అనమాట. ఎవరు? ఈ ముకరం ఉద్దౌలా ప్రధాని సమక్షంలోనే ఈ రెవెన్యూ పరిపాలనను పర్యవేక్షించేవాడు. అలాగే 1875 సంవత్సరంలో కేంద్ర ఇనాం కార్యాలయం ఏర్పాటు చేసి ఇనాం కమిషనర్ను కూడా నియమించడం జరిగింది. ఏ ఇయర్లో? 1875లో. ఈ ఇనాం కార్యాలయం ఏం చేస్తుంది అంటే అవసరమైనటువంటి ఇనాంలను కొనసాగించి అనవసరంగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఇనాం భూములను స్వాధీనపరుచుకొని కల్సా ప్రాంతంలో కలపడం జరిగిందనమాట. అంటే ఈ ఇనాం కార్యాలయంలో ఈ ఇనాం కార్యాలయానికి అధిపతి ఎవరంటే ఇనాం కమిషనర్ అనమాట. సో ఇతను ఏం చేసేవాడు అంటే అవసరమైనటువంటి ఇనాంలను కొనసాగించి అనవసరంగా ఉన్నటువంటి ఇనాంలను స్వాధీనపరుచుకొని ఆ ఇనాం భూములను కల్సా ప్రాంతంలో కలపడం జరిగేదన్నమాట. అలాగే సాలార్జంగ్ 1857 సిపాయిల తిరుగుబాటులో రెసిడెన్సీపై దాడిని చాకచక్యంగా తప్పించినందుకు మరియు దాడికి ప్రయత్నించిన వారిని బ్రిటిష్ వారికి అప్పగించినందుకు 1853లో నిజాంతో బీరార్ ఒప్పందం చేసుకొని తీసుకున్నటువంటి బీరార్, రాయచూర్, దారాశివం వంటి ప్రాంతాల్లో దారాశివం, రాయచూర్ ప్రాంతాలను తిరిగి నిజాంకు స్వాధీనపరచడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సాలార్జంగ్ ఏం చేశాడు అంటే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా, ఆ తిరుగుబాటులో రెసిడెన్సీపై దాడి చేశారనమాట. ఆ దాడి చేసిన దాడిని చాకచక్యంగా తిప్పికొట్టాడు మరియు దాడికి ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళని తిరిగి బ్రిటిష్ వారికి అప్పగించాడనమాట. సో దానికి గాను ఎప్పుడైతే 1853లో వీళ్ళు నిజాంతో బీరార్ ఒప్పందం చేసుకున్నారు ఆంగ్లేయులు. ఆ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే బీరార్, రాయచూర్, దారాశివం ప్రాంతాలు నిజాం ఎవరికి ఇచ్చాడు అంటే ఆంగ్లేయులకు ఇచ్చాడనమాట. సో కానీ ఇక్కడ హెల్ప్ చేసినందుకు గాను ఈ 3 ప్రాంతాలలో దారాశివం, రాయచూర్ ప్రాంతాలను తిరిగి మనకి నిజాంకు స్వాధీనపరచడం జరిగిందనమాట. అలాగే ఇంకా ఏం జరిగింది హెల్ప్ చేసినందుకు అంటే బ్రిటిష్ వారికి చెల్లించేటువంటి అప్పు 50 లక్షల రూపాయలు కూడా మాఫీ చేసింది, ఎందుకంటే వాళ్ళకి సహకరించినందుకు గాను. నెక్స్ట్ సాలార్జంగ్ తనఖా జాగీర్లను కుదవపెట్టిన అంటే కుదవ పెడతారు కదా భూములను, ఆ తనఖా జాగీర్లను కుదవపెట్టిన జాగీర్లు జాత్ జాగీర్లను స్వాధీనం చేసుకొని కల్సా దివానీ ప్రాంతంలో కలపడం జరిగిందనమాట. అంటే ఎవరైతే జాగీర్లను తనఖా పెట్టుకున్నారో కుదవపెట్టుకున్నారో ఆ జాగీర్లన్నింటినీ కూడా ఈయన స్వాధీనం చేసుకొని కల్సా దివానీ ప్రాంతంలో కలపడం అనేది జరిగిందనమాట. సో ఈ భూములను దేనికోసం ఉపయోగించేవాళ్ళు అంటే ఖర్చులకే, ప్రభుత్వ నిర్వహణకై నిజాం ప్రభు తన ఆభరణాలను, విలువైన భూములను కూడా కుదవపెట్టడం జరిగింది. అవన్నిటిని కూడా రికవరీ చేశాడు 1వ సాలార్జంగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటి అని అంటే 1861కి ముందు కల్సా ప్రాంతం ఎంత ఉండేది అంటే మనకి 40,000 చదరపు మైళ్ళు ఉండేది. తర్వాత 71,598 చదరపు మైళ్ళకి ఈ కల్సా భూముల యొక్క స్వాధీనం అనేది పెరిగిందనమాట. సో దీనికి కృషి చేసింది ఎవరు అంటే సాలార్జంగ్ అనమాట. అంటే అన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకొని కల్సాలో కలిపాడు కదా, కాబట్టి 1861కి ముందు 40,000 చదరపు మైళ్ళు ఉంటే తర్వాత ఇది 71,598 చదరపు మైళ్ళకు పెరిగిందనమాట. అట్లాగే నిజాం పాలనలో రెవెన్యూ పరిపాలనను రెవెన్యూ మంత్రి ఎవరు అంటే సదర్ ఉల్ మిహం ఏ మాల్ గుజారీ పర్యవేక్షించేవాడు. అంటే రెవెన్యూ మంత్రిని ఏమనేవాళ్ళు ఆ కాలంలో అంటే అసఫ్ జాహీల కాలంలో రెవెన్యూ మంత్రిని సదర్ ఉల్ మిహం ఏ మాల్ గుజారీ పర్యవేక్షించేవాడు రెవెన్యూ పరిపాలనను. ఇతని ఆధ్వర్యంలో సదర్
తాలూకాదారులు, వివిధ తరగతుల తాలూకాదారులు, తహసీల్దార్లు, నాయిబ్ తహసీల్దార్లు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఈ రెవెన్యూ మంత్రి కింద ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే సదర్లు, తాలూకాదారులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తాలూకాదారులు, అంటే మొదటి తరగతి తాలూకాదారు, రెండవ తరగతి తాలూకాదారు అట్లా ఉంటారనమాట. ఆ తాలూకాదారులు, తహసీల్దార్లు, నాయిబ్ తహసీల్దార్లు వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అలాగే ప్రభుత్వం దివానీ ప్రాంతం లేదా కల్సా ప్రాంతంలో జమాబందీని ప్రతి సంవత్సరం తయారు చేసేదన్నమాట. అంటే ఈ ప్రాంతంలో జమాబందీ పేరుతోటి ప్రతి సంవత్సరం కూడా ఒక డేటాను తయారు చేసేది. 1855లో జీతాలు ఇచ్చి తాలూకాదారులను నియమించుకోవడం ఆరంభమైందనమాట. అంటే అంతకుముందు భూములని ఇచ్చి నియమించుకోవడం జరిగేది. కానీ 1855లో ఏం చేశాడంటే సాలార్జంగ్ మొదటగా శాలరీస్ ఇచ్చి తాలూకాదారులను నియమించుకునే విధానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 1865లో వచ్చేసి సాలార్జంగ్ జిల్లాబందీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాడు. సో రాజ్యాన్ని అంటే హైదరాబాద్ రాజ్యాన్ని డివిజన్, జిల్లా, తాలూకా, గ్రామాల కింద విభజించి వాటిపై ఉన్నటువంటి అధికారులు ఎవరు అంటే సదర్ తాలూకాదారుడు, మొదటి తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి తాలూకాదారులు, తహసీల్దార్లు, పట్వారీ, మాలీ పటేల్ శిస్తు వసూల్లో కీలక పాత్ర పోషించేవారు. అంటే వీళ్ళు రాజ్యాన్ని డివిజన్లుగా, జిల్లాలుగా, తాలూకాలుగా, గ్రామాలుగా విభజించేవాళ్ళు అనమాట. వాటిపైన అధికారులను వీళ్ళు నియమించేవాడు. సదర్ తాలూకాదారుడు, మొదటి, రెండవ, మూడవ తాలూకాదారులు, తహసీల్దార్లు, పట్వారీలు, పటేల్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే శిస్తు వసూల్లో కీలక పాత్రను పోషించేవాళ్ళు అనమాట. అలాగే భూములను సర్వే చేసి వాటి యొక్క హద్దులని, భూములను సర్వే చేసి వాటి యొక్క హద్దులని, భూమి యొక్క సారాన్ని కూడా, అంటే భూమి సారవంతమైందా కాదా అని చెప్పి అలాంటి అంశాలను కూడా నిర్ధారించడానికి సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసిందనమాట. సో దీనికి ఒక ప్రత్యేక కమిషనర్ను కూడా నియమించింది సాలార్జంగ్ ప్రభుత్వం. ఈ ప్రయోగం అనేది ఔరంగాబాద్ జిల్లాకు విస్తరించిందనమాట. అంటే ఏంటి అంటే భూమిని సర్వే చేయడం, వాటి యొక్క హద్దులను నిర్ధారించడము, వాటి భూమి యొక్క సారాన్ని కూడా నిర్ధారించడం అనేవన్నీ కూడా సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటు చేసిందనమాట. దీనికి ఒక ప్రత్యేక కమిషనర్ను కూడా నియమించారు. ఈ ప్రయోగం అనేది ఔరంగాబాద్ జిల్లా కూడా విస్తరించిందనమాట. అలాగే సర్వే ప్రయోగాలకి ఒక సూపరింటెండెంట్ ఆఫ్ రెవెన్యూ సర్వేని నియమించేది. 4 లేదా 5 సూపరింటెండెంట్లను కూడా ప్రభుత్వం నియమించింది అనమాట. అంటే సర్వే ప్రయోగాలు నిర్వహించడం కోసం ఒక సూపరింటెండెంట్ ఆఫ్ రెవెన్యూ సర్వేని నియమించి ఆ సర్వేకి సహకరించడం కోసం 4 లేదా 5 సూపరింటెండెంట్లను ప్రభుత్వం నియమించిందనమాట. వీరికి సహకరించడానికి డిప్యూటీ అంటే ఈ సూపరింటెండెంట్లు ఉంటారు కదా, వీళ్ళకు సహకరించడం కోసం డిప్యూటీ సూపరింటెండెంట్లను కూడా ఉండేవాళ్ళు అనమాట. అలాగే 1877లో సర్వే ప్రయోగం అనేది నల్దుర్గ్ వరకు విస్తరించింది. అంటే ఈ సర్వే ప్రయోగాలు ఎక్కడి వరకు విస్తరించాయంటే నల్దుర్గ్ అనే ప్రాంతం వరకు కూడా విస్తరించడం జరిగింది. క్రమక్రమంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా సర్వే ప్రయోగం జరిగిందనమాట. అలాగే భూమిని కొలిచేందుకు 10 గజాల చైన్ వినియోగించేవాళ్ళు. ఆ రోజుల్లో భూమిని ఎలా కొలిచేవాళ్ళు అంటే 10 గజాల చైన్ వినియోగించేవాళ్ళు. దీన్ని ఒక నమూనా కింద బిగా ఆర్ 6x6 చైన్లు, అంటే ఈ బిగా చైన్లని 10 గజాల చైన్ వినియోగించారన్నాం కదా, దాన్ని ఒక నమూనాగా తీసుకొని బిగా అంటారనమాట. బిగా అన్నా లేదు అంటే 6x6 చైన్లు అన్నా ఒకటే అనమాట. సో లేదా 3600 చదరపు గజాలన్నా కూడా ఒకటే అనమాట. అంటే ఇవి 3 కూడా యూనిట్లు. ఒక బిగా అన్నా, 6x6 చైన్లు అన్నా, లేదా 3600 చదరపు గజాలు అన్నా ఒకటే అనమాట. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో బిగా అనేది వాడుకలో నేటికి కూడా ఉంది. బిగా అనేది భూకొలతల్లో కీలకమైందనమాట. సో పంటలు పండని భూములను మినహాయించి మిగతా భూములపై శిస్తుని విధించేవాళ్ళు. అంటే ఎక్కడైతే పంట పండుతుందో ఆ పంట పండిన భూములపై మాత్రమే భూమి శిస్తు విధించేవాళ్ళు. పంట పండని ప్రాంతంలో భూమి శిస్తుని మినహాయించేవాళ్ళు అనమాట. అలాగే ప్రభుత్వానికి రైతుకు మధ్యవర్తి లేకుండా శిస్తు చెల్లించే విధానమైన రైత్వారీ విధానాన్ని సాలార్జంగ్ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇంతకుముందు శిస్తు వసూలుకి పటేళ్ళు, పట్వారీలు వీళ్ళంతా ఉండేవాళ్ళు కదా, అలా ప్రభుత్వానికి రైతులకు ఎలాంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా శిస్తు చెల్లించేటువంటి రైత్వారీ విధానాన్ని కూడా సాలార్జంగ్ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రైతులు ధన రూపంలో కానీ లేదా ధాన్య రూపంలో కానీ శిస్తును చెల్లించేవాళ్ళు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సాలార్జంగ్ సంస్కరణలే అనమాట. సో ఇవి మనకి రెవెన్యూ సంస్కరణలు. ఓకేనా. సో రిమైనింగ్ సంస్కరణలు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్, కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.